ద్వారబంధం అనేది ఎప్పుడైనా ఒక ఇంటికి మెయిన్ డోర్ పెడుతున్నారంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలండి. కొంతమంది నేను రీసెంట్గా కరీంనగర్లో ఒక వీడియో చేశాను. వాళ్ళ హైట్ ఎంత చేశారంటే జస్ట్ పైన స్లాబ్ 9 అడుగులు ఉంటే 8.5 అడుగులు పెట్టేశారు. సో గృహ సింహద్వారానికి సంబంధించిన కమ్మీలు కానీ ఇతర కమ్మీలు కానీ వీటి వల్ల ప్రధాన యజమానికి కానీ ఫ్రేమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి, చాలా బలంగా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, గుర్తుపెట్టుకోండి. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. చాలామంది ద్వారం విషయంలో చేసే తప్పుల ద్వారా కూడా మీరు నష్టపోతారనేది తెలుసుకోండి. సో సార్, ద్వారంతో ఎలా నష్టపోతామనేది చాలామందికి అనుమానాలు ఉంటాయి. సో 100% అసలు డోర్ ఎలా పెట్టాలనేది కూడా కండిషన్సే ఉంటాయండి. సో ఇక్కడ చూడండి, ద్వారాదులకు యోగ్యము కాని దారువులు. సో సింహద్వారము సన్నని కమ్మిలతో చేయబడి కృషించినది, వికృతాకారము ఉన్నది, ఎక్కువ ఎత్తు ఉన్నది, చూచుటకు భయంకరముగా ఉన్నది, శిథిలమై ఉన్నది, వెడల్పు హెచ్చు కలిగి పెద్దగా ఉన్నది. సో ఇక్కడ సింపుల్గా ఒకటి చెప్తాను. ఫస్ట్ పాయింట్, ఫ్రేమ్ ఉంటుంది కదా, సన్నగా ఉందనుకోండి, ద్వారబంధం అనేది ఎప్పుడైనా ఒక ఇంటికి మెయిన్ డోర్ పెడుతున్నారంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలండి. అది ఫస్ట్ కండిషన్. సో సన్నగా కృషించినదంటే చాలా సన్నది, ఏదో తక్కువ రేటుకి వస్తుంది అని పెట్టారా, అది మిమ్మల్ని నష్టపరుస్తుంది. వికృతాకారం, ఏదో వంకర్లు తెంకర్లు, కొంచెం బాలేనిది, చూడడానికి ఏదో అందవిహీనంగా ఉండేది పనికిరావు. ఎక్కువ ఎత్తు, కొంతమంది నేను రీసెంట్గా కరీంనగర్లో ఒక వీడియో చేశాను. వాళ్ళ హైట్ ఎంత చేశారంటే జస్ట్ పైన స్లాబ్ 9 అడుగులు ఉంటే 8.5 అడుగులు పెట్టేశారు. అది కూడా 100% డ్యామేజ్ చేస్తుంది. చూచుటకు భయంకరంగా ఉన్నది, డ్యామేజే. శిథిలమై ఉన్నది అంటే మొత్తం ఇంకా మూలకు పడిపోయి మొత్తం ఏమంటారు అంటే డ్యామేజ్ మొత్తం అయిపోయి ఉన్నది. వెడల్పు హెచ్చు కలిగి పెద్దగా ఉన్నది, ఇందాక చెప్పేసాను. హైట్ ఉన్నా వెడుతున్నా రాంగ్. వంకర తింకరలు ఉన్నది, పనికిరాదు. సో పైకి చూపు ఉన్నట్లు, ఇట్లా కొన్ని డోర్లు ఇట్లా బెండ్ అయిపోయి ఇట్లా పైకి చూస్తున్నట్టు ఉంటాయి. కరెక్ట్ 90 degreesలో ఉండాలి, అది ఫస్ట్ కండిషన్. సో పై భాగమున మాత్రము దళసరి కమ్మిలు కలది, మధ్య భాగమున తక్కువ గలది, మొదటి భాగంలో ఊదిపోయినట్లుగా ఉన్నది, అంటే ఇలా లావుగా ఉండి మెల్లగా సన్నబడిపోతాయి, అది కూడా ఉండొద్దు. కరెక్ట్గా ఫ్రేమ్ అనేది కరెక్ట్గా ఒక్క మెజర్మెంట్లో ఉండాలి. కింద ఏదైతే గడప ఉంటుందో చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఎత్తుగా ఉండాలి. సూపర్ అండి, అది గుర్తుపెట్టుకోండి, అది చాలా ఇంపార్టెంట్ అది. సో నెక్స్ట్ రైట్, ఎత్తు తక్కువ ఉన్నది కూడా పనికిరాదు. పొట్టిది, చెవుల కమ్ములు లేనిది పనికిరాదు. కిందకు చూస్తున్నట్లు అమర్చింది, ఇది కూడా పనికిరాదు. సో ఇక్కడ ఎన్నో కండిషన్స్ మనకు చెప్పారు. సో సార్ ఇది ఎక్కడ ఉంది అని మాట్లాడతారు. శ్రీ గాయత్రి శాస్త్రీయ గృహవాస్తు సర్వస్వంలో పేజ్ నెంబర్ 220 చదవండి, మీకు తెలుస్తుంది. సో నెక్స్ట్, సూత్ర మార్గమునకు చాలా పక్కగా నుంచబడినది. సూత్ర మార్గం అంటే డోర్ టు డోర్ అలైన్మెంట్ కరెక్ట్ కాకుండా కొంచెం అటో ఇటో జరిపామని, అది కూడా ఫెయిలే, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్, నిత్యము కలహించుకుంటారు. అట్లాంటివి ఉంటే అట్టి ద్వారములో ఇంట నివసించువారు నిత్యము కలహించుకుంటారు. సో బీటలు వాలినది శుభమునివ్వదు, వారి సంపదలు నశించును, కనుక అట్టి సింహద్వారములు అమర్చరాదు. సమరాంగణ సూత్రధారంలో వీటికి సంబంధించిన పూర్తి కండిషన్స్ చెప్పబడ్డాయి. గృహమునందు ఆయా స్థానములలో ఉన్న ద్వారములు, స్తంభములు, దూలములు మున్నగున్నవి ఉత్పత హేతువులు వలన కానీ తదితర కారణముల చేత కానీ వారి స్థానములను తప్పినచో ఆ గృహ యజమాని స్థాన చలనము కలుగును, ఆ ఇంట యజమాని నివసింపజాలడు. ద్వారబంధము విరిగిన కులహాని కలిగించును, కవటము తలుపు విరిగిన సోదరణ మరణము నిచ్చును. సో గృహ సింహద్వారానికి సంబంధించిన కమ్మీలు కానీ ఇతర కమ్మీలు కానీ వీటి వల్ల ప్రధాన యజమానికి కానీ తన యొక్క ఇంకా ఎవరికంటే ఆ ఇంట నివసింప తప్పినచో విరిగిన కవటము సోదర
మరణము. సో వాళ్ళ తమ్ముళ్ళకు అంటే బ్రదర్స్కి కానీ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో మెయిన్ డోర్ ఫ్రేమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి, చాలా బలంగా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, గుర్తుపెట్టుకోండి. సో ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత సూపర్ అండి, అర్థమైందా? సో ఇక్కడ ఇవన్నీ కాకుండా చాలామంది ఏం చేస్తారంటే ఏదో సన్నగా తెచ్చేసుకుంటాం సార్, నాకు తక్కువ బడ్జెట్లోకి వచ్చేసి, అవన్నీ రాంగ్ సిస్టమ్ అండి. 100% మీరు ఒక డోర్ పెడుతున్నారంటే చాలా స్ట్రాంగ్గా పెట్టాలి. ఎలాంటివి పెడితే ఎలాంటి నష్టాలు అనేవి ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు. సో మీరందరూ ఒక మంచి అద్భుతమైన ద్వారాన్ని ఏర్పాటు చేసుకోండి. 100% మీరందరూ బాగుండాలని కోరుతూ, సో ఇంకా నేను సెలవు తీసుకుంటున్నాను. సో మీరందరూ ఇలాంటి వాస్తు రహస్యాలు నిజంగా ఈ కాలంలో చెప్పేవాళ్ళు లేరు, కాబట్టి మీ అందరి ఆశీర్వాదం మాకుంటే ఇంకా ఇలాంటి ఎన్నో రహస్యాలు తీసుకొని మీ ముందుకు వస్తాము. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.